పవన్ కళ్యాణ్ గారు పొద్దున ఆంధ్రాలో బ్రేక్ఫాస్ట్ చేశాడు, రాయలసీమలో లంచ్ చేశాడు, మళ్ళీ తెలంగాణ వెళ్ళి డిన్నర్ చేశాడు. ఇది నిన్న శనివారం ఆయన కార్యక్రమం. మళ్ళీ ఈరోజు ఉదయం తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ చేశాడు, మధ్యాహ్నం లంచ్ టైంకి మళ్ళీ రాయలసీమ వెళ్ళబోతున్నాడు. మళ్ళీ రాత్రికి డిన్నర్ మరి ఆంధ్రాలో చేస్తాడా, మళ్ళీ లేదంటే అంటే ఆంధ్ర అంటే మంగళగిరి ఆ ప్రాంతంలో, లేదా డైరెక్ట్గా మళ్ళీ హైదరాబాద్ వచ్చి చేస్తాడో ఇంకా క్లారిటీ లేదు. ఈయన ఎక్కడికి వెళ్ళినా సినిమాటిక్ స్టంట్లే. మనల్ని ఎవడరా ఆపేది, హాకీ స్టిక్కులు తీసుకోండి, రాడ్డులు తీసుకొని తన్నండి, ఇలా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఇప్పుడు ఎర్రచందనానికి సంబంధించి నేను అక్కడికి వెళ్ళి అంటే ఎర్రచందనం దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ సినిమాటిక్ స్టైల్లో ఆ ప్యాంటు ఆ షర్టు కొంచెం ఆ వేషధారంతో వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళి అక్కడ నేను సినిమాల్లో ఎలా ఫోజులు ఇస్తారో ఆ ఫోజులు ఇచ్చే కార్యక్రమం చేశాడు. ఈ 17 నెలల కాలంలో ఎర్రచందనం తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటే ఈయన కనపడలా. నిన్న అక్కడికి వెళ్ళి షోపుటప్ కార్యక్రమం ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఎర్రచందనం గోదాములో దొంగలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దొంగల్ని అట్లానే దాన్ని చెప్పి ఎర్రచందనం గోదాములో దొంగలను పరిశీలిస్తూ అటవీ ప్రాంతంలో కాలినడకను వెళ్ళిన డిప్యూటీ సీఎం సుడిగాలి పర్యటన. మామండూరులో ఎర్రచందనం చెట్టును పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గోదాములో ఎర్రచందనం నిర్వహణ పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆడ కూర్చొని నేలల్లో కూర్చొని కాళ్ళూపుతున్న పవన్ కళ్యాణ్, సో పుస్తకం చదువుతున్న పవన్ కళ్యాణ్. నిన్నల్లా జరిగిన ఆడకెళ్ళి పుస్తకం చదువుతున్నాడు. ఆ పుస్తకం ఏదో వెంకటేశ్వర స్వామి చరిత్ర పుస్తకం జరిగినా బాగుండేది కదా. నిన్న ఆయన చెబుతాడు శ్రీవారి గాయం నుంచి వచ్చిన చెట్లు అంట ఎర్రచందనం చెట్లు అంట. అసలు ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? 2 లక్షల పుస్తకాలు చదివి మైండ్ ఏమైనా పోయిందా? ఎర్రచందనం చెట్లకి శ్రీవారికి గాయానికి సంబంధం ఏంటి? శ్రీవారికి గాయం ఎలా అయ్యింది? ఆయన పుట్టలో ఉంటే ఆ పుట్టలో ఉండి ఆయన ఆ పుట్టలో ఉన్నప్పుడు పుట్టలో చాలా రోజులు నివాసం ఉన్నాడు. ఆయన ఆ పుట్టలో నివాసం ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు ఆవు వచ్చి ఏదైతే పుట్టలో వెంకటేశ్వర స్వామికి పాలు పోస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి. సో ఒకరోజు ఏదైతే ఆ ఆవులు కాసేటటువంటి కాపరి ఈ ఆవు రోజు పాలు ఇవ్వట్లేదు, ఈ పాలంతా ఎక్కడ పోస్తుందని చూస్తే ఆ పుట్టలో పోస్తుంది. సో అది చూసి ఒక గొడ్డలు విసిరేస్తాడు ఎక్కడ మన ఆవు మీదకి గొడ్డలు విసిరేస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకు తగలకుండా ఆయన పుట్టలోంచి పైకి వచ్చి అది ఆవుకు తగలకుండా ఆ గొడ్డలి ఆయనకు తగిలిద్ది పుట్టలోంచి ఆయన పైకి రాగానే. సో అప్పుడు ఆయనకు రక్తం వస్తుంది. దానికి గంధం పోస్తారు. ఎక్కడైనా గాయం అయితే గంధం పోస్తారు, ఎర్రచందనం బుయ్యరు. గంధానికి ఎర్రచందనానికి కూడా నీకు తేలా తెలియదు, నువ్వు మళ్ళీ అటవీ శాఖ మంత్రివి, ఏం చేయాలి? నీలాంటాడు ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి 3 గ్రూపులు 3 చోట్ల చదివినాన్ని తీసుకొచ్చి మంత్రి పదవి చేస్తే ఇట్టానే ఉంటుంది. శ్రీవారి గాయం అంట, గాయం నుంచి వచ్చింది ఎర్రచందనం అంట. గాయానికి వాడేది గంధం. ఆ గాయం అయితే ఏదైతే శ్రీవారికి సంబంధించి అలంకారానికి వాటికి ఎర్రచందనం వాడతారు. కనీసం తెలుసుకో, ఇన్ని పుస్తకాలు ఆ పుస్తకం ఎవడవలేదు నీకు చదువుకోమని. రెండోది వచ్చేటప్పటికి దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ మీదకు తోసేసి తిరుపతి గోదాములో 2,60,000 ఎర్రచందనం దొంగలు నిల్వలో ఉన్నాయని, 2 దొంగలు కలిపి ఒక చెట్టుగా లెక్కించిన గత 5-6 ఏళ్లలో 1,30,000 వృక్షాలు నరికివేతకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్మగ్లర్ నుంచి పట్టుబడి ఈ కలప మార్కెట్ విలువ 5,000 కోట్లు ఉంటుందన్నారు. అంటే ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రచందనం ఇంకా సంబంధించిన దాంట్లో పట్టుకుందనే కదా దానికి అర్థం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకుంటేనే కదా నీకు అక్కడ నువ్వు పరిశీలించినటువంటి గోడౌన్లో 2,60,000 ఎర్రచందనం దొంగలు ఉన్నాయంటే అంటే అక్కడ జాగ్రత్తగా నిల్వ చేశారనే కదా ప్రభుత్వం. దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. కానీ ఈరోజు మీ రాయచోటికి సంబంధించి నాయుడు ఈయన ఇంటర్నేషనల్ స్మగ్లర్, అట్లానే మొన్న పట్టుకున్నారు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శిష్యుడు ఒక నన్ను ఇంకొకరిని, వీళ్ళందరూ కదా ఎర్రచందనం స్మగ్లర్లు మీ కూటమి ప్రభుత్వంలో పెట్టుకుని నువ్వు మళ్ళీ మా మీద విమర్శ చేయడం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదైతే షో చేస్తావు విమర్శ చేస్తావు వదిలేస్తావు. షీజ్ ద షిప్ అన్నావు, ఏమైంది? బియ్యం పోయింది, షిప్ పోయింది, నువ్వు పోయావు హైదరాబాద్కి. ఇప్పుడు ఎర్రచందనం దగ్గరికి వెళ్ళి షో చేసి వచ్చావు, నువ్వు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయావు. ఏదైతే ప్రభుత్వం ఉంటే సొల్యూషన్ చూడాలి తప్ప ప్రతిరోజు ప్రతిపక్షం మీద విమర్శ చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఇది 4 కింగ్ పిల్లలు ఉన్నారంట, వాళ్ళని గుర్తిస్తాడంట. ఇంకెప్పుడు గుర్తిస్తారు? ముందే మీ 4 కింగ్ పిల్లలు మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఎక్కడికక్కడ దోచుకుంటా ఎర్రచందనాన్ని. ముందు వాళ్ళని కంట్రోల్ చేయండి. మేము ఉన్నప్పుడు ఎర్రచందనం బయట రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఎక్కడికి పోనీయకుండా మేము అడ్డుకట్ట వేసాం కాబట్టే మీకు అక్కడ అంత నిల్వ ఉంది. ఎర్రచందనం 2,60,000 ఎర్రచందనం దొంగలు అందుకని నిల్వ ఉన్నాయి. ఒకసారి చరిత్ర తెలియకపోతే తెలుసుకో పవన్ కళ్యాణ్.